ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ శివతరాయ చ. ఓం నాగేశ్వర జ్యోతిర్లింగం. పూర్వకాలంలో ఈ మహారాష్ట్రలోనే 5 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనం దర్శనం చేసుకుంటే. మహారాష్ట్రలో దారుక అనేటువంటి ఒక రాక్షసి ఉండేది. ఆమె భర్త పేరు ధారకుడు. వీళ్ళిద్దరు కూడా దేవీ పూజా దురంధరులండోయ్. అమ్మవారిని చాలా పూజ చేస్తారు, శ్రద్ధగా పూజ చేసేవారు. అమ్మవారు వీరి పూజలకు మెచ్చుకొని ప్రత్యక్షమై వరాలిచ్చుటేగాక ఎన్నో వరాలిచ్చింది. వరాలిచ్చుటేగాక ఆమెకు 16 యోజనాల విస్తీర్ణమైనటువంటి ఒక వనాన్ని దానం చేసింది. దాన్నే దారుకావనం అంటారు. 16 యోజనాల విస్తీర్ణంతో ఉన్నటువంటి యొక్క భూమిని కూడా ఇచ్చింది, ఫలపుష్పాల భరితమైనటువంటిది. అమ్మవారి యొక్క వరం ఉండనే ఉంది. వీరు దేవి యొక్క వరబలం చేత ఆ దారుకావనంలో నివసిస్తూ అక్కడ ఉండడమే కాకుండా దాన్ని పెకిలించుకొని బయటికి తెచ్చుకెళ్ళడం ప్రారంభం చేశారు. ఎక్కడున్నా మేము దారుకాలోనే ఉండాలి అనే ఒక ఉద్దేశం చేత దాన్ని తీసుకెళ్ళి ఆ 16 యోజనాల విస్తీర్ణమైన యొక్క దారుక అనేటువంటి ఒక వనాన్ని భూమితో పేగుటీలతో పెకిలించుకొని అది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకోవడము. దాని కింద రాక్షసులంతా, దాని కింద మానవులంతామని పడి చనిపోవడం, ఇలా జరుగుతూ వచ్చింది. ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళే కూడా క్షణముఖ యుగంగా కాలం గడుపుతున్నారు జనులంతా కూడా. ఎప్పుడు ఎక్కడి నుంచి ఆపద వస్తుందో, ఎప్పుడు ఆ దారకుడు దారుక ఆ పర్వత ప్రదేశాన్ని తీసుకొచ్చి మా మీద పెడతారో అనేటువంటి వచ్చారు. ఒకనాడు ఆ దారి వెంట ఔరవముని అనేటువంటి వాడు వెళ్తున్నాడు. ఔరవముని వెళ్తుంటే జనులంతా కూడా ఆ మునికి సాష్టాంగ నమస్కారం చేసి తమ బాధలన్నీ కూడా చెప్పుకున్నారు. అప్పుడు ఔరవముని ఏం చేశాడు, ఏ రాక్షసులైతే మిమ్ములను చంపడానికి, మానవులను చంపడానికి వస్తారో వారే చేస్తారు. ఉల్టా, ఎవరైతే మానవులను చంపడానికి రాక్షసులు వస్తారో ఆ రాక్షసులు వాళ్ళు చేస్తారు కానీ మానవునికి ఏం కాదు అని చెప్పి వరమిచ్చి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రాక్షసులకు బాధ అయిపోయింది, వీళ్ళకు కూడా బాధ అయిపోయింది. దారుకావనం ఎక్కడుంది అక్కడే ఉంది, ఎవరిని చంపుదామంటే ముందు మేము చేస్తాం, ఈ దారుకావనాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పెడదామంటే మేము చేస్తాం, పోయిన మానవులు పోగా మిగిలిన మానవులు క్షేమంగా ఉంటారు అని చెప్పి మానవుల జోలికి ఎవ్వరూ రాకుండా పోయారు రాక్షసులు. పోయి సముద్రంలో దాగున్నారు. సముద్రంలో దాగున్న వాళ్ళు దాగుండకుండా సముద్రంలో వ్యాపారం చేసేటువంటి ఒక వ్యాపారస్తులను, సముద్రపు చేపలు వచ్చేటువంటి ఒక వాళ్లను పట్టుకొని తినడము, సముద్రంలో వచ్చేటువంటి ఒక రాజుల పడవలను వాటిని ధ్వంసం చేయడము, వాళ్ళని చెరసాలలో పెట్టి బంధించడము, అక్కడ ఒక భవనాన్ని నిర్మించుకొని లంకా నగరాన్ని నిర్మించుకున్నారు ఈ దారుక యొక్క సైన్యమంతా కూడా. దారుక యొక్క సైన్యమంతా కూడా ఇలా ఉండగా ఓసారి పడవలో వ్యాపారం చేస్తూ ఒక వ్యక్తి, సుప్రియుడు అనే వ్యక్తి, అతను వ్యాపారం చేసుకుని వస్తున్నాడు, పడవలో వస్తున్నాడు. అతన్ని పడవను చూసుకున్నారు, ఆ సుప్రియుడిని జైల్లో పెట్టాడు. ఈ సుప్రియుడు మామూలు వాడా, పెడితే పెట్టారులే, నాకు శివుడున్నాడులే అనుకున్నాడు. శివనామ స్మరణ చేస్తూ ఆ జైల్లో హాయిగా కూర్చున్నాడు. శివలింగ పూజ చేయకపోతే నీళ్లు కూడా ముట్టుకునేవాడు కాదు. రాక్షసరాజు గారు ఏమయ్యా, ఏం పూజ చేస్తున్నావు అన్నాడు. ఒకసారి భయపడ్డాడు సుప్రియుడు. ఏం లేదని చెప్పాడు. దాంతో ఏం చేయాలనుకున్నాడు, తప్పిపోయింది, కొంతకాలం అయింది. అప్పుడు మళ్ళీ ఈ రాక్షసులు వచ్చి అతన్ని బాధిస్తున్నారు. ఏంటి, ఎప్పుడు ఏవో మంత్రాలు చదువుతున్నావు, ఏమో చేస్తున్నావు, అసలు ఏంటి నీ సంగతి అన్నారు. ఏం లేదు అన్నాడు. గట్టిగా గద్దించారు. శివ అన్నాడు. ఓహో, నీవు శివుని పూజ చేస్తున్నావా, సరే అనుకున్నారు. ఎక్కడ నీ శివలింగం అన్నాడు.
ఎదురుగా పార్థివలింగం ఉంది. పరమేశ్వరుణ్ణి మనసారా ధ్యానించడం మొదలుపెట్టాడు. ప్రాణానాం గ్రంథిరసి రుద్రోమాభిశాంతక తేనాన్నిన ఆప్యాయ నమో విష్ణురుద్రాయ నమః. ఆ పరమేశ్వరుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అతను కళ్ళు సుప్రియుడు ప్రార్థించి కళ్ళు తెరిచేపటికి ఎదురుగా ఒక 4 ద్వారాలతో ఉన్నటువంటి ఒక మంటపం ఏర్పడింది. ఆ మంటపంలో మధ్యలో శివలింగం ఉంది. మెరిసిపోతూ ఉంది ఆ శివలింగం. ఆ శివలింగాన్ని చూసి ఆనందపడ్డాడు. ఎక్కడ రాని శివలింగం అన్నాడు. అక్కడుండి చూసుకోపో అన్నాడు. అప్పుడు ఆ దారకుడు ఆ రాక్షసులు ఆ శివలింగాన్ని చూశారు. చూసి దాన్ని విడగొట్టడానికి ఆ శివలింగాన్ని విడగొట్టడానికి కత్తి దేపాడు దారకుడు. ఇంకేముంది, శివలింగానికి కత్తి ఏ విధంగా తాకిందో ఆ శివలింగాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు బయటకు వచ్చేసి ఆ రాక్షసులందరినీ కూడా దారకుణ్ణి ఆ రాక్షసులంతా కూడా ఇచ్చేశారు. అప్పుడు చంపడానికి పూనుకున్నాడు. అప్పుడు పార్వతీదేవి అంది, నువ్వు దారకుణ్ణి చంపుతావు నిజమే, కానీ వాళ్ళు నా భక్తులు. ఇక్కడ భార్యాభర్తలకి ఇద్దరికి కొట్లాట వచ్చేసింది, శివుడికి పార్వతికి. నా భక్తులను చంపడానికి వీల్లేదు. మరి నేను వాళ్ళకు వరం ఇచ్చాను కదా, మీరు ఇక్కడ ఉండి నేను నాగేశ్వరలింగంగా ఇక్కడ ఉంటాను, నన్ను సేవించండి, నన్ను సేవించి లోకానికి ధర్మాన్ని ప్రచారం చేయమని నీకు చెప్పాను కదా, వాళ్ళకి చెప్పాను కదా. ఎట్లా అన్నాడు శివుడు. లేదు, వాళ్ళు నా భక్తులు కాబట్టి, ఆ రాక్షసులిద్దరు నా భక్తులు కాబట్టి వాళ్ళు నాకు సేవ చేశారు, వాళ్ళకి నేను ఎవరిచ్చాను, వాళ్ళని చంపడానికి వీల్లేదు, వాళ్ళు ఇప్పటి నుంచి ఏం చేయరు, దారుకావనం కదలదు, ఒక దగ్గరే ఉంటుంది అన్నారు. ఇద్దరు కూడా ముఖాలు మార్చుకున్నారు. కొంతసేపటికి పార్వతి తగ్గి పరమేశ్వరునితో అంది, సరేలే, ముందు నేనిచ్చిన వరం నెగ్గ నీవు, కలియుగాంతంలో నీవిచ్చిన వరం నెగ్గుతుంది. కలియుగంలో ఎలాగూ చివరిలో అధర్మం వెలుస్తుంది, అప్పుడు ధర్మోపాసన చేయడానికి వీళ్ళంతా కూడా నీ పూజ చేసి ధర్మ సంస్థాపన చేస్తుంటారు. ముందైతే నా కోరిక ప్రకారంగా దారకులిద్దరిని కూడా కాపాడి వాళ్ళు నిజంగా ఉన్నారు. అప్పుడు దారకులు ఇద్దరు కూడా పరమ భక్తులైపోయినారు. ఆ నాగేశ్వరుణ్ణి సేవిస్తూ, పరమేశ్వర చిరకాలం ఇక్కడే ఉండేటట్టుగా వరమేమన్నారు. అప్పుడు పరమేశ్వరుడు సరేనని చెప్పి పార్వతీ నాగేశ్వరులుగా ఇద్దరు కూడా నాగేశ్వరులుగా ఆ ప్రాంతంలోనే నిలబడిపోయారు. నాగేశ్వర లింగంగా వెలుగుంది. ఆమె నాగేశ్వరి దేవిగా అక్కడుంది. భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఆయురారోగ్యాలు సమకూరుతూ అక్కడ ఇద్దరు కూడా ఉన్నారు. కాబట్టి ఆ నాగేశ్వర లింగానికి గనక మనం వెళ్ళి నాగేశ్వరుని పూజించినట్టయితే సమస్త కోరికలు నెరవేరి సుఖజీవనం గడుపుతాము. కాబట్టి ఆ పరమేశ్వరుని ఒక్కసారి మనసారా వేడుకొని సెలవు తీసుకుందాం. నమ సోమాయత రుద్రాయత, నమ తామ్రాయత, అరుణాయత.